నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్‌కి తిరిగి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనం యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ సిరీస్‌లోని లెక్చర్ నెంబర్ 6లోని పార్ట్ 3 సోర్సెస్ ఆఫ్ మౌర్యన్ హిస్టరీ నేర్చుకోబోతున్నాము. లెక్చర్ నెంబర్ 6 ఏంటి? మౌర్యన్ ఎంపైర్ కదా. మౌర్యన్ ఎంపైర్ని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసి నేర్చుకుందాం అనుకున్నాం కదా. అందులో 2 పార్ట్స్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. పార్ట్ 1లో ఏం నేర్చుకున్నాము? మౌర్యన్ ఎంపైర్, మౌర్య సామ్రాజ్యము అనేది ఎలా పవర్లోకి వచ్చింది, మౌర్యన్ ఎంపైర్ని ఎవరు స్థాపించారు? చంద్రగుప్త మౌర్యుడు స్థాపించాడు. చంద్రగుప్త మౌర్యుడు అనే ఈ వ్యక్తి ఎవరి సహాయం తీసుకొని నందా డైనెస్టీలోని ధననందని ఓడించి వీళ్ళు పవర్లోకి వచ్చారు. ఎవరి సహాయం తీసుకున్నాడు చంద్రగుప్త మౌర్యుడు? కౌటిల్య, చాణక్య లేదా విష్ణుగుప్తుడి సహాయం తీసుకొని ధననందుని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు కదా. సో చంద్రగుప్త మౌర్యుడు ఎలా పరిపాలించాడు ఆయన గురించి నేర్చుకున్నాము. ఆ తర్వాత ఆయన ఏ మతంలోకి వెళ్ళాడు అనేది నేర్చుకున్నాము. తర్వాత ఆయన కొడుకు బిందుసార వచ్చాడు. బిందుసార తర్వాత ఆయన కొడుకు అశోక, ద గ్రేట్ అశోక గురించి చదువుకున్నాము. అశోకుడు అంత గ్రేట్ ఎలా అయ్యాడు అనేది నేర్చుకున్నాము. ద బ్లడియెస్ట్ వార్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ, కళింగ వార్. కళింగ యుద్ధము ఎందుకు జరిగింది, ఎవరెవరికి మధ్య జరిగింది, ఈ కళింగ యుద్ధం అశోకుడిని ఎలా మార్చింది అనేది నేర్చుకున్నాము. అలాగే అశోకాస్ ధమ్మ, అశోకుడి ధర్మం గురించి నేర్చుకున్నాము. ఆయన టీచింగ్స్ ఎలా ఉండేవి, ఆయన బోధనల గురించి నేర్చుకున్నాము. అలాగే ఈ మౌర్యన్ ఎంపైర్ ఎలా డిక్లైన్ అయింది, పతనమైంది అన్నట్టుగా పార్ట్ 1లో నేర్చుకున్నాము. పార్ట్ 2లో ఏం నేర్చుకున్నాము అంటే అందులో ఈ మౌర్యుల యొక్క పరిపాలన వ్యవస్థ, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎలా ఉంది, వాళ్ళ న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీ ఎలా ఉండేది, వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా ఉండేది, వాళ్ళు ఆర్థికంగా ఎలా ఉండేవారు, వాళ్ళ ఎకనామీ, వాళ్ళ వ్యాపారం ఎలా ఉండేది, ట్రేడ్ అండ్ కామర్స్, వాళ్ళ ఆర్మీ ఎలా ఉండేది, వాళ్ళకి ఎంతమంది సైనికులు ఉండేది, ఎంతమంది ఏనుగులు ఉండేవి, వాళ్ళ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉండేది అనేదాన్ని పార్ట్ 2లో నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. చంద్రగుప్త మౌర్యుడు అనే ఒక వ్యక్తి ధననందుని ఓడించి మౌర్యన్ ఎంపైర్ని స్థాపించాడు. వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇలా ఉండేది, వాళ్ళ జ్యుడిషియరీ ఇలా ఉండేది, వాళ్ళు ఇలా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని ఇంత బాగా డిజైన్ చేసుకున్నారు అని మనకి ఎలా తెలిసింది? ఎప్పుడో జరిగింది కదా. అంటే అది మనకి ఎలా తెలిసింది, ఎక్కడి నుంచి తెలుసుకున్నాము అనేది కూడా మనకు తెలియాలి కదా. అందుకే ఈ పార్ట్ 3 సోర్సెస్ ఆఫ్ మౌర్యన్ హిస్టరీ, మౌర్యుల చరిత్ర గురించి మనకు ఎలా తెలిసింది, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, మూలాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో అందుకే ఈ వీడియో మౌర్యుల చరిత్ర గురించి ఎక్కడెక్కడి నుంచి తీసుకొని వచ్చారు, ఏ పుస్తకాలలో ఉంది అనేది చూద్దాం. There are 2 types of sources of Mauryan history. మౌర్యుల చరిత్ర గురించి 2 రకాల సోర్సెస్ ఉన్నాయి. ఒకటి లిటరరీ, 2 ఆర్కలాజికల్. లిటరరీ అంటే ఏంటి? సాహిత్యము. అంటే ఎవరైనా, సాహిత్యం అంటే ఏంటి? ఎవరైనా కొంతమంది గ్రంథాలలో రాసి పెట్టారు. మౌర్యులు అనేవాళ్ళు ఉండేది, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇలా ఉండేది, అశోకుడు ఉండేవాడు, ఆయన చాలా గొప్ప రాజు అయ్యాడు, ఎలా అయ్యాడు, అవన్నీ గురించి సాహిత్యము అనంటే గ్రంథాలలో రాసి ఉంది. అలాగే ఆర్కలాజికల్, ఇంకొక సోర్సెస్ ఆర్కలాజికల్ అంటే ఏంటి? పురావస్తు శాస్త్రము. అప్పుడు యూస్ చేసిన వస్తువులన్నీ ఎక్కడో భూమిలో పడిపోయి ఉంటాయి కదా. సో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపితే ఆ త్రవ్వకాలలో బయటపడిన వస్తువులను పరీక్షించి ఇవి మౌర్యుల కాలం నాటివి, మౌర్యుల కాలంలో వీళ్ళు ఉండేది, ఇలా ఉండేది అనేది తెలిసింది. ఇవి 2 సోర్సెస్. ఒకటి ఏమో లిటరరీ సోర్స్, 2 ఆర్కలాజికల్ సోర్స్. లిటరరీ సోర్స్లో ఏమున్నాయి? ద లిటరరీ సోర్సెస్ అంటే సాహిత్యానికి సంబంధించి కౌటిల్యాస్ అర్థశాస్త్ర, ఇది చాలా ఇంపార్టెంట్.
అర్థశాస్త్ర అనేది ఒక గ్రంథము. దాన్ని ఎవరు రచించారు అని అంటే కౌటిల్య లేదా చాణక్య లేదా విష్ణుగుప్త అని అంటారు. కౌటిల్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు. అర్థశాస్త్రంలో మౌర్యన్ ఎంపైర్ గురించి ఉంది, వాళ్ళు ఎలా పవర్లోకి వచ్చారు, వాళ్ళు ఎలా ఉండేది అని. సో ఇది చాలా ఇంపార్టెంట్. అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు అంటే కౌటిల్యుడు రచించాడు. నెక్స్ట్ విశాఖస్ దత్త ముద్ర రాక్షస. ఈ ముద్ర రాక్షస అనే పుస్తకాన్ని విశాఖ దత్తుడు రచించాడు. నెక్స్ట్ వన్ ఇంకొక లిటరరీ సోర్స్ ఇండికా. ఇండికా అనే బుక్ని మెగాస్తెనిస్ రచించాడు. మెగాస్తెనిస్ అంటే ఎవరు, ఎక్కడో విన్నట్టుంది కదా, మన చంద్రగుప్త మౌర్యుడిలో కోర్టులో ఈయన గ్రీక్ అంబాసిడర్, ఈయన ప్రస్తావన మనకి చాలాసార్లు వచ్చింది మెగాస్తెనస్. ఆయన ఇండికా అనే బుక్ని రచించాడు. నెక్స్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్, బౌద్ధ సాహిత్యము. ఏంటివి, బౌద్ధ సాహిత్యంలో కొన్ని బుక్స్ ఉన్నాయి. మనకు బుద్ధిజం గురించి, బుద్ధిస్ట్ లిటరేచర్ గురించి చదివినప్పుడు మనకి వీటి గురించి మనకి వచ్చింది ప్రస్తావన. ఏంటవి, దీపవంశ, మహావంశ, మిలింద పనహ, అశోకవధ. ఇవి బౌద్ధ సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలు. నెక్స్ట్ పురాణాస్. పురాణాలలో కూడా మౌర్యన్ ఎంపైర్ గురించి ప్రస్తావన ఉంది. పురాణాలంటే అవి ఏవి, విష్ణు పురాణ, భగవత్ పురాణ, మార్కండేయ పురాణ ఎక్సెట్రా. ఇవి లిటరరీ సోర్సెస్, అంటే సాహిత్యంలో అంటే బుక్స్లో రాసింది మౌర్యన్ ఎంపైర్ గురించి. ఇవి బుక్స్, గ్రంథాలు. నెక్స్ట్ ఆర్కలాజికల్ సోర్సెస్ ఏంటి మరి అంటే ఇట్ ఇంక్లూడ్స్ అశోకన్ ఈడిక్ట్స్. ఈడిక్ట్స్ అంటే ఏంటి, ఈడిక్ట్స్ అంటే ఏంటో అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. అంటే ఏంటో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ పైన మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడండి, డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఈడిక్ట్ అంటే శిలాశాసనం. అశోకుడు చాలా శిలాశాసనాలని చెక్కించాడు. శిలాశాసనాల పైన రాసి ఉంది ఇక్కడ ఇలా ఉండేది అని. సో ఆ ఈడిక్ట్స్ పైన ఉన్న రైటింగ్స్ని డెసిఫర్ చేస్తే అంటే అనువదించడం ద్వారా మనకు మౌర్యన్ ఎంపైర్ గురించి తెలిసింది. అండ్ ఇన్స్క్రిప్షన్స్ పైన కూడా ఈ మనల్ని బట్టి ఈ మౌర్యన్ ఎంపైర్ ఇలా ఉండేది అనేది మనకి తెలిసింది. అలాగే కాయిన్స్, నాణాలు, సిల్వర్ అండ్ కాపర్ పంచ్డ్ మార్క్డ్ కాయిన్స్ పైన కొన్ని బొమ్మలు ముద్రిస్తారు కదా, సో వాటిని చూసి కూడా మనకి మౌర్యన్ ఎంపైర్ గురించి తెలిసింది. ఇప్పుడు ఒక్కొక్క లిటరరీ సోర్స్ గురించి చదువుదాం. ఫస్ట్ అర్థశాస్త్ర గురించి చదివే ముందు, అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు, కౌటిల్యుడు రచించాడు. అయితే మనము ఈ కౌటిల్యుడు మనకి తెలుసు చంద్రగుప్త మౌర్యుడి యొక్క గురువు. ఈ కౌటిల్యుడి సహాయం తీసుకొనే చంద్రగుప్త మౌర్యుడు ఈ మౌర్యన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అని మనకి తెలుసు. అయినా కానీ ఈయన గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. టీచర్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య, అవును గురువు. హూ వాజ్ ఆల్సో హిస్ చీఫ్ మినిస్టర్, అలాగే ఈయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు. హీ వాజ్ అ టీచర్ అండ్ స్కాలర్ ఎట్ టాక్సిలా యూనివర్సిటీలో ఈయన టీచరు, ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు మరియు స్కాలర్ అంటే విద్యార్థి కూడా. అదర్ నేమ్స్ ఆర్ విష్ణుగుప్త అండ్ కౌటిల్య, చాణక్యుని పేరు. హీ వాజ్ ఆల్సో ఎ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ బిందుసార. చంద్రగుప్త మౌర్యుడి కొడుకు బిందుసార కోర్టులో కూడా ఆయన మంత్రిగా పనిచేశాడు. హీ ఈజ్ క్రెడిటెడ్ టు బి ద మాస్టర్ స్ట్రాటజిస్ట్ బిహైండ్ ద అన్సర్పింగ్ ఆఫ్ ద నందా థ్రోన్ అండ్ రైజ్ ఆఫ్ ద మౌర్యన్ ఎంపైర్ త్రో హిజ్ స్టూడెంట్ చంద్రగుప్త. ఈయననే మాస్టర్ స్ట్రాటజిస్ట్, ఈయననే ప్రణాళిక వేశాడు ఎలా ధననందుని ఓడించాలి, గ్రద్దదించాలి అనేది. ఈయననే మొత్తం స్ట్రాటజీ అంతా మొత్తం కౌటిల్యుడిదే. హీ రోట్ అర్థశాస్త్ర విచ్ ఈజ్ ఎ ట్రీటైజ్ అండ్ స్టేట్ క్రాఫ్ట్, ఎకనామిక్స్ అండ్ మిలిటరీ స్ట్రాటజీ. అంటే ఇది ఒక బుక్, చాలా ఇంపార్టెంట్ బుక్ అర్థశాస్త్ర. అది ఎకనామిక్స్ గురించి ఉంది ఈ బుక్లో. అంటే మౌర్యన్ ఎంపైర్లో వాళ్ళు ఆర్థికంగా ఎలా ఉండేది, మిలిటరీ స్ట్రాటజీ, మిలిటరీ ఎలా ఉండేది, సైన్యం ఎలా ఉండేది అనే దానిపైన ఈ అర్థశాస్త్రంలో ఉంది. అర్థశాస్త్ర వాజ్ రీడిస్కవర్డ్ బై ఆర్ రామశాస్త్రి ఇన్ 1905 ఆఫ్టర్ ఇట్ హ్యాడ్ డిసపియర్డ్ ఇన్ ద 12th century.
ఇది ఈ బుక్ ఉంటుంది కదా, ఈ బుక్ ఫస్ట్ 12th సెంచరీ వరకు అది కనిపించలేదంట. కనిపించకపోయిన తర్వాత మళ్ళీ 1905లో రామశాస్త్రి అనే ఆయన ఈ అర్థశాస్త్రాన్ని మళ్ళీ కనిపెట్టి అందులో ఏముంది అనేది చదివాడు. ద వర్క్ కంటైన్స్ 15 బుక్స్. ఈ అర్థశాస్త్రంలో 15 బుక్లు ఉంటాయి. అలాగే 180 చాప్టర్లు ఉన్నాయంట. ద మెయిన్ థీమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ, అంటే ఈ బుక్లో ఎలా డివైడ్ చేశారనంటే, కింగ్ ఫస్ట్, రాజు, నెక్స్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, రాజు తర్వాత మంత్రి, అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ జ్యుడిషియరీ, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. ఆ తర్వాత లా, సివిల్ అండ్ క్రిమినల్ లా, తర్వాత డిప్లొమసీ ఆఫ్ వార్, యుద్ధానికి సంబంధించి వేరే రాజ్యాలతో యుద్ధం ఎలా చేయాలి అనే దానిపైన కూడా ఈ బుక్లో ఉంది. It also contains information on trade and markets, a method to screen ministers, spies, duties of a king, ethics, social welfare, agriculture, mining, metallurgy, medicine, forest, etc. ఈ అర్థశాస్త్రంలో ట్రేడ్ గురించి ఉంది, అంటే వ్యాపారం గురించి ఉంది. స్పైస్ అంటే ఎవరు? గూఢాచారుల గురించి ఉంది. రాజు యొక్క పని ఏంటి, ఆయన డ్యూటీస్ ఏంటి అని ఉంది. ఎథిక్స్ పైన ఉంది. సోషల్ వెల్ఫేర్ పైన ఉంది. వ్యవసాయం పైన, మైనింగ్ పైన, మెడిసిన్ వైద్యం పైన, అడవుల పైన, ప్రతి ఒక్క దానిపైన ఈ అర్థశాస్త్రంలో రచించి ఉంది. చాణక్య ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇండియన్ మకివల్లీ. నెక్స్ట్ వన్ ఈజ్ ముద్ర రాక్షస. ఇప్పుడు మనం అర్థశాస్త్రంలో దేని గురించి ఉంది అనేది చదివాం. నెక్స్ట్ ముద్ర రాక్షస. ఇవి రెండు, ముద్ర రాక్షస ఇంకా అర్థశాస్త్ర, బుద్ధిస్ట్ లిటరేచర్స్, ఇవన్నీ మన ఇండిజీనియస్ సోర్సెస్, లోకల్ సోర్సెస్ అంటారు. ఇండిజీనియస్ అంటే ఏంటి? స్థానికమైన, అంటే మన దేశం వారు రచించినవి ఇవి ఇండిజీనియస్, స్థానికమైన మూలాలు మనకి మౌర్యన్ ఎంపైర్ గురించి తెలుసుకోవడానికి. ముద్ర రాక్షస, విశాఖ దత్తుడు దీన్ని గుప్తా పీరియడ్లో రచించాడు. ఈ బుక్ మనకి ఏం చెప్తుందనంటే, చంద్రగుప్త మౌర్యుడు ఎలా నందాస్ని ఓడించాడు చాణక్యుని సహాయం తీసుకొని, అన్ని సోషియో ఎకనామిక్స్ కండిషన్స్ అన్నిటినీ చూపిస్తూ ఎలా క్యాచ్ చేసుకున్నాడు ఆయన ప్రజల్లో ధననందుడి పైన ఉన్న వ్యతిరేకతని అనే దానికి అంతా కూడా ఈ ముద్ర రాక్షసలో ఉంది. నెక్స్ట్ రిలీజియస్ లిటరరీ సోర్సెస్ అంటే మతపరమైన సాహిత్యానికి సంబంధించిన మూలాల గురించి చదువుదాం. ఒకటి పురాణాలలో మౌర్యుల సామ్రాజ్యం గురించి ఉంది. అండ్ దే గివ్ అస్ క్రోనాలజీ అండ్ లిస్ట్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్స్. ఈ పురాణాస్లో మనకి మౌర్యన్ ఎంపైర్స్లో రాజులు ఉంటారు కదా, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు అనేది పురాణాస్లో ఉంది. ఇండియన్ బుద్ధిస్ట్ లిటరేచర్లో ఏముందో చూద్దాం. జతకాస్ రివీల్స్ ఎ జనరల్ పిక్చర్ ఆఫ్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. మౌర్యుల కాలంలో ఈయన సామ్రాజ్యంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండేది అనేది జతకాస్లో ఉన్నాయి. దిగనికయ హెల్ప్స్ ఇన్ డిటర్మైనింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ బుద్ధిస్ట్ ఐడియాస్ ఇన్ మౌర్యన్ పాలిటీ. దిగనికయ అనే గ్రంథంలో ఎలా బుద్ధిస్ట్ ఐడియాస్ మౌర్యన్ పాలిటీ అంటే ఏంటి, వాళ్ళ పాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఎలా వాళ్ళు డివైడ్ చేసుకున్నారు వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని అనేది, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది అన్న దాంట్లో ఈ బుద్ధిస్ట్ ఐడియాస్ కొన్ని ఉంటాయి కదా, అవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అనేది దిగనికయలో ఉన్నాయి. నెక్స్ట్ వంశతపాక్షిని గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆరిజిన్ ఆఫ్ మౌర్యన్స్. అసలు మౌర్యులు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళు అనేది అంతా కూడా ఈ వంశతపాక్షిని బుక్లో ఉంటుంది. నెక్స్ట్ Ceylon's Chronicles. Both Deepavamsha and Mahavamsha describe the part played by Ashoka in spreading Buddhism to Sri Lanka. ఈ దీపవంశ మహావంశలో ఏముంటుంది, ఏం చెప్పారు అని అంటే, అశోకుడు బుద్ధిజాన్ని, బౌద్ధ మతాన్ని శ్రీలంకలో ఎలా స్ప్రెడ్ చేశాడు అనేది ఉంది. నెక్స్ట్ పరిశిష్ట పరవన్, ఇది ఒక జైన్ వర్క్. ఈ జైన్ వర్క్లో ఎలా చంద్రగుప్త మౌర్యుడు జైన మతంలోకి వెళ్ళాడు అనేది ఈ బుక్లో ఉంది.
ఇవన్నీ ఇప్పటివరకు మనం చూసినవి అన్నీ ఇండిజీనియస్ సోర్సెస్. ఇండిజీనియస్ అంటే ఏంటి? మన దేశంలో మనవారు రాసినవి అవి. ఫారెన్ సోర్సెస్ అంటే ఏంటి అంటే వేరే రాజ్యం వాళ్ళు, అంటే వేరే దేశం వాళ్ళు రాసింది. ఎవరు? మెగాస్థెనెస్ అంటే గ్రీక్ అంబాసిడర్ కదా, వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు. మెగాస్థెనెస్ రాసిన ఇండికా బుక్ గురించి మనం ఇప్పుడు చదవబోతున్నాం అన్నమాట. ఫారెన్ సోర్స్ అది. Indica was authored by Megasthenes, who was the ambassador of Seleucus Nicator in Chandragupta Maurya's court. అవును, మనకి తెలుసు, ఈయన ప్రస్తావన మనకు చాలాసార్లు వచ్చింది. ఇట్ డెపిక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ మౌర్యన్ ఎంపైర్. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, పరిపాలన ఎలా ఉండేది అని చెప్పారు. 7 caste సిస్టమ్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ స్లేవరీ ఇన్ ఇండియా. ఈయన మన కుల వ్యవస్థ గురించి, అలాగే బానిసత్వం లేదు అని రాశారంట అందులో. ఆల్దో ఇట్ ఈస్ లాస్ట్ ఇన్ ఇట్స్ ఒరిజినల్ ఫామ్, ఇట్ హ్యాస్ సర్వైవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొటేషన్స్ ఇన్ ద టెక్స్ట్ ఆఫ్ క్లాసికల్ గ్రీక్ రైటర్స్ సచ్ యాజ్ పుల్ట్రాచ్, స్ట్రాబో అండ్ అరియన్. అయితే ఇవన్నీ ఒరిజినల్ ఫామ్లో మెగాస్థెనస్ ఏదైతే రచించాడో ఆయన రాసిన సోర్స్ మనకి అవైలబుల్గా లేదు, కానీ ఒరిజినల్ ఫామ్లో లేదు. మళ్ళీ దాని తర్వాత అందులో నుంచి కొన్ని తీసుకొని రచించినవి ఉంటాయి కదా, అవి ఉన్నాయంట. నెక్స్ట్ ఆర్కలాజికల్ సోర్సెస్ అంటే ఈడిక్ట్స్, శిలాశాసనాలు. అశోకుడే కదా శిలాశాసనాల ద్వారా సోషల్ వెల్ఫేర్ని చాటి చెప్పాడు. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండేది, ఆయన రెవెన్యూ సిస్టమ్ ఎలా ఉండేది, ఆయన ప్రజలకు ఎలా వెల్ఫేర్ స్కీమ్స్ని పెట్టాడు అనేది శిలాశాసనాల ద్వారా ఆయన ప్రకటన చేశాడు. సో ఆ శిలాశాసనాలు ఏంటివి అనేది ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం. అశోకన్ ఈడిక్ట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 14 రాక్ ఎడిక్ట్స్. రాక్ అంటే ఏంటి? రాళ్లతో చేసిన ఈడిక్ట్స్ ఉంటాయి కదా, 14 ఉన్నాయంట. అందులో 7 మేజర్ ఉన్నాయి, అంటే పెద్దవి ముఖ్యమైనవి, అండ్ 3 మైనర్ పిల్లర్ ఎడిక్ట్స్. పిల్లర్ లాగా ఉండే శిలాశాసనాలు 3 చిన్నవి ఉన్నాయి, అండ్ 3 కేవ్ ఇన్స్క్రిప్షన్స్ ఆర్ ఫౌండ్ ఎట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్. భారతదేశ ఉపఖండంలో డిఫరెంట్ ప్లేసెస్లో వివిధ ప్రాంతాలలో అశోకుడికి సంబంధించిన శిలాశాసనాలు ఉన్నాయి. దీస్ ఎడిక్ట్స్ వర్ డెసిఫర్డ్ బై జేమ్స్ ప్రిన్సెప్ ఇన్ 1837 AD. అయితే ఈ శిలాశాసనాల పైన ఏ భాషలో రాసి ఉంటుంది? హిందీలోనా, ఇంగ్లీష్లోనా, తెలుగులోనా? వాళ్ళప్పుడు ఏ భాషలు ఉండేవి? ఆ భాషలో ఉంటాయి కదా. మరి వాటిని ఆ భాష లిపి ఏంటి అని తెలుసుకొని దాన్ని మనం డెసిఫర్ చేసుకోవాలి, అంటే అనువదించుకోవాలి. దాన్ని ఎవరు అనువదించారు అని అంటే జేమ్స్ ప్రిన్సెప్ 1837 ADలో వాటిని డెసిఫర్ చేశారు, అంటే అనువదించాడు. ద మెజారిటీ ఆఫ్ ద ఈడిక్ట్స్ ఆర్ మెయిన్లీ అశోకాస్ ప్రోక్లమేషన్స్. అన్నీ అశోకుడి యొక్క ఈ సోషల్ పబ్లిక్కి ప్రకటించినవి అన్నీ. ప్రోక్లమేషన్స్ అంటే ఏంటి? ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ టు ద పబ్లిక్. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అంటే ఏంటి? ప్రజా ప్రకటన. పబ్లిక్కి ప్రకటించాడు అన్నీ, అంటే ప్రకటన చేశాడంటే మీరు ఇలా ఉండండి, ఇది చేస్తున్నాం మనము అని ప్రకటనలు చేశాడు. ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి కదా రాజ్యంలో, ఆ అనౌన్స్మెంట్స్ అన్నిటినీ కూడా ఈయన శిలాశాసనాల ద్వారా ప్రకటించాడు. వైల్ ఫ్యూ ఆఫ్ దెమ్ డిస్క్రైబ్స్ అశోకాస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బుద్ధిజం. కొన్ని శిలాశాసనాలలో బౌద్ధ మతం గురించి ఆయన ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఎందుకు యాక్సెప్ట్ చేశాడు అన్నట్టుగా కొన్ని శిలాశాసనాల్లో ఉన్నాయి. దే వర్ కెప్ట్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ అండ్ అలాంగ్ ట్రేడ్ రూట్స్ సో దట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ వుడ్ రీడ్ దెమ్. ఇవన్నీ పబ్లిక్ ప్లేసెస్లోనే పెట్టారు శిలాశాసనాలన్నీ. నెక్స్ట్ ట్రేడ్ రూట్స్ అంటే వ్యాపారానికి సంబంధించిన దారులు ఉంటాయి కదా, ఆ రాజ్యంలోనే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రేడ్ చేసే రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఆ రోడ్లకి ఇరువైపులా ఈ శిలాశాసనాలని పెట్టించాడు. సో అక్కడ నుంచి రోడ్ పైన వెళ్ళేవారు చదువుతారు కదా ఏముంది అని, అందుకోసం. అండ్ మోర్ దాన్ రిలీజియస్ డిస్కోర్సెస్ దే టాక్ అబౌట్ ద మోరల్ డ్యూటీస్ ఆఫ్ ద పీపుల్. అదేమి ఆయన బౌద్ధ మతం తీసుకున్నాడు కదా, మరి ఆయన బౌద్ధ మతాన్ని నేను ప్రచారం చేసుకుంటాను అన్నట్టుగా ఏమీ లేవు. మోరల్ డ్యూటీస్, నీ బాధ్యతలేంటి, ప్రజలకు ఉండే బాధ్యతలేంటి, నైతిక బాధ్యతల గురించి ఆ శిలాశాసనాల పైన ఉంది. ఎలా మీరు మీ లైఫ్ని లీడ్ చేసుకోవాలి. అలాగే అశోకాస్ డిజైర్స్ టు బీ ఎ గుడ్ అండ్ బెనోవలెంట్ రూలర్ అండ్ అబౌట్ అశోకాస్ వర్క్ టువర్డ్స్ దిస్ ఎండ్. అశోకుడు ఎలా ఆయన ఒక బెనోవలెంట్ రూలర్ అంటే ఒక కైండ్ రూలర్, హెల్ప్ఫుల్ రూలర్, అంటే చాలా
ఉదార భావం గల రాజు అని అనిపించుకోవాలని ఆయన కోరిక ఎలా ఉండేది అనేది కూడా ఈ శిలాశాసనాల పైన ఉండేది. ఆయన చనిపోయే వరకు కూడా ఆయన వర్క్ ఎలా ఉండేది, ఆయన ఎలా పనిచేశాడు అనేది ఈ శిలాశాసనాల పైన ఉన్నాయి. మరి ఏ భాషలో రాసున్నాయి అని అంటే 4 స్క్రిప్ట్స్లో రాసున్నాయి. అవి ప్రాకృత్ లాంగ్వేజ్ ఏమో బ్రాహ్మీ స్క్రిప్ట్లో ఉంది, మన మెయిన్ ల్యాండ్ ఇండియాలో రాసింది. తర్వాత ప్రాకృత్ ఇన్ ఖరోస్తి ఇన్ ద నార్త్ వెస్ట్. ఈ ప్రాకృత్ ఖరోస్తి స్క్రిప్ట్లో రాసింది నార్త్ వెస్ట్లో. గ్రీక్ భాషలో కొన్ని ఈడిక్ట్స్ ఉన్నాయి అంటే శిలాశాసనాలు ఉన్నాయి. అరామిక్ లాంగ్వేజ్లో కూడా కొన్ని శిలాశాసనాలు ఉన్నాయి. అవి ఎక్కడ అంటే ఆఫ్ఘనిస్తాన్లో కూడా శిలాశాసనాలు ఉంటాయి కదా. సో దాంట్లో గ్రీక్ అండ్ అరామిక్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. అండ్ అదర్ ఇన్స్క్రిప్షన్స్, నాగార్జున హిల్ కేవ్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ దశరథ, జూనాగఢ్ రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ రుద్రమాన్. నెక్స్ట్, అశోకన్ ఇన్స్క్రిప్షన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3. ఈ అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ అంటే శాసనాలన్నీ కూడా 3 పార్ట్స్గా అంటే 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఒకటేమో పిల్లర్ ఎడిక్ట్స్, పిల్లర్ ద్వారా ఉంటాయి. మేజర్ రాక్ ఎడిక్ట్స్ అండ్ మైనర్ రాక్ ఎడిక్ట్స్. ఒక్కొక్కటిగా చూద్దాం. పిల్లర్ రాక్ ఎడిక్ట్స్ 7 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి పిల్లర్ ఎడిక్ట్స్? 7 ఉన్నాయి. 2 types of stones are used: spotted white sandstone and buff colored sandstone and quartzite. స్పాటెడ్ వైట్ శాండ్ స్టోన్ అంటే ఈ శాండ్ ఒక టైప్ ఆఫ్ శాండ్ స్టోన్తోని వైట్ కలర్లో మథురాలో, ఉత్తరప్రదేశ్లో మథురా ఉంది కదా, అక్కడున్న స్టోన్స్ పిల్లర్ ఎడిక్ట్స్లోనేమో ఈ శాండ్ స్టోన్ యూజ్ చేశారు. అలాగే కొన్ని అమరావతిలో ఉన్న వాటిని బఫ్ కలర్డ్, మనం బఫ్ అంటే ఏంటో కూడా చెప్పాం. బఫ్ కలర్ అంటే ఏంటి? అది ఒక మన ఎడారిలో ఇసుక ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్లో ఉన్న శిలాశాసనాలు కూడా ఉన్నాయి. ఆల్ ద పిల్లర్స్ ఆర్ మోనోలిథ్స్. మోనోలిథ్స్ అంటే carved out of from stone, అంటే స్టోన్ రాతి నుంచి చెక్కబడినవి. దే హ్యావ్ బీన్ ఫౌండెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ లైక్ కందార్, ఖైబర్ పకుత్వానా పాకిస్తాన్లోని, ఢిల్లీ, వైశాలి, చంపరన్ బీహార్, సారనాథ్ అండ్ అలహాబాద్ ఇన్ ఉత్తరప్రదేశ్, అమరావతి ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సంచి ఇన్ మధ్యప్రదేశ్. ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ సమ్ ఎడిక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. కొన్ని శిలాశాసనాల యొక్క ముక్కలు ఉంటాయి కదా, ఫ్రాగ్మెంట్స్, అవి వివిధ ప్రదేశాలలో లభించాయి. మెనీ పిల్లర్స్ ఆర్ యాజ్ హై యాజ్ 50 feet హై అండ్ వేస్ యాజ్ మచ్ యాజ్ 50 tons. 50 feetల ఎత్తులో ఉన్నాయంట. వాటి బరువేమో 50 టన్నుల వరకు కూడా ఉన్నాయంట. ద పిల్లర్ డెపిక్ట్స్ యానిమల్స్ సచ్ యాజ్ ఎలిఫెంట్స్. అంటే ఆ పిల్లర్స్ పైన ఎలాంటి పిల్లర్స్ ఉన్నాయి? ఎలిఫెంట్స్ లాగా, లయన్స్ లాగా, వీల్స్ అంటే చక్రాల లాగా, లోటస్ విచ్ ఆర్ ఆల్ సిగ్నిఫికెంట్ సింబల్స్ ఇన్ బుద్ధిజం. బౌద్ధ మతంలో ఏవైతే ముఖ్యమైన గుర్తులు ఉంటాయో అవన్నిటితో ద్వారా ఈ పిల్లర్స్ పైన ఈ ఎలిఫెంట్స్ గుర్తులు, లయన్స్, వీల్స్, లోటస్వి ఉన్నాయి. నెక్స్ట్, పిల్లర్ ఎడిక్ట్ 1లో ఏం రాసింది? ఓకే, అప్పటి నుంచి చెప్తున్నావు కదా ఈ ఈడిక్ట్స్, శిలాశాసనాలని, వీటిపైన ఏం రాసింది అసలు అంటే ఇప్పుడు చూద్దాం. అశోకాస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ హిస్ పీపుల్. పిల్లర్ ఎడిక్ట్ 1లో ఈ పిల్లర్ శిలాశాసనం ఉంది కదా, దానిపైన దేని గురించి రాసింది అని అంటే అశోకుడు తన ప్రజలని ఎలా రక్షించుకోవాలి, ఆయన సిద్ధాంతం ఏంటి అనేది పిల్లర్ ఎడిక్ట్ 1లో ఉంది. పిల్లర్ ఎడిక్ట్ 2లో దమ్మ అంటే ధర్మం గురించి ఉంది. దమ్మ అంటే ధర్మం. పిల్లర్ ఎడిక్ట్ 3లో అవాయిడింగ్ ప్రాక్టీసెస్ ఆఫ్ క్రుయాలిటీ, సైన్, హార్ష్నెస్, ప్రైడ్ అండ్ యాంగర్ అమాంగ్ హిస్ సబ్జెక్ట్స్. అంటే క్రూరంగా ఉండకండి, ఎలా అవాయిడ్ చేయాలి, పాపాలు వద్దు, హార్ష్గా ఉండద్దు, అహంకారం వద్దు, పొగరొద్దు, కోపం వద్దు అనేది పిల్లర్ ఎడిక్ట్ 3లో ఉంది. పిల్లర్ ఎడిక్ట్ 4లో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ రాజుకాస్ ఉన్నారు కదా, ఆ రాజుకాస్ అంటే రూలర్స్, ఆ రూలర్స్ యొక్క బాధ్యతలు ఎలా ఉండేవి, ఎలా ఉండాలి అనేది ఉంది. పిల్లర్ ఎడిక్ట్ 5లో లిస్ట్ ఆఫ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ దట్ షుడ్ నాట్ బీ కిల్డ్ ఆన్ సర్టన్ డేస్ అండ్ అనదర్ లిస్ట్ విచ్ మెన్షన్స్ యానిమల్స్ దట్ షుడ్ నెవర్ బీ కిల్డ్. ఈ ఈడిక్ట్ పిల్లర్ ఎడిక్ట్ 5లో కొన్ని రోజుల్లో కొన్ని జంతువులను చంపకూడదు అనేది రాసింది ఒక లిస్ట్.
ఇంకొక లిస్ట్లోనేమో అసలు ఎప్పుడైనా కానీ కొన్ని జంతువులని అస్సలు చంపకూడదు అనేది ఇంకొక లిస్ట్ ఉంది. పిల్లర్ ఎడిక్ట్ 6లో దమ్మా పాలసీ ఆఫ్ ద స్టేట్, ధర్మం యొక్క పాలసీ ఎలా ఉండేది అనేది ఉంది. పిల్లర్ ఎడిక్ట్ 7లో అశోకాస్ వర్క్ ఫర్ ఫుల్లింగ్ దమ్మా, ధర్మం అని అంటున్నాడు, ఆయన టీచింగ్స్ ఉన్నాయి, మరి దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేశాడు, ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఎలా పని చేశాడు అనేది ఉంది. టాలరెన్స్ ఫర్ ఆల్ సెక్ట్స్, అంటే సెక్ట్ అంటే ఏంటి, శాఖలు కదా. ఒక మతంలోనే చాలా సెక్ట్స్ ఉంటాయి. మనం బుద్ధిజంలో చూసుకున్నాం, జైనిజంలో చూసుకున్నాం కదా, లైక్ శ్వేతాంబర, దిగాంబర అన్నట్టుగా బుద్ధిజంలో కూడా చాలా విడిపోయారు, శాఖలుగా ఉన్నాయి. వాళ్ళందరినీ నువ్వు ఎలా టాలరేట్ చేస్తున్నావు అంటే, ఓకే నాది నా సెక్ట్, నీది నీ సెక్ట్, నిన్నేమి నువ్వు కొద్దు కాదు, నువ్వు నా దాంట్లోకి రా, నీది తప్పు అని నేనేం చెప్పట్లేదు. అన్ని సెక్ట్స్ని టాలరేట్ చేశారు అనమాట. దాని గురించి ఎక్కడుంది, పిల్లర్ ఎడిక్ట్ 7లో ఉంది. పిల్లర్ ఎడిక్ట్స్ అయిపోయాయా. నౌ అశోకాస్ మేజర్ రాక్ ఎడిక్ట్స్. మేజర్ అంటే ముఖ్యమైన రాక్ ఎడిక్ట్స్లో ఏముంది అనేది చూద్దాం. మేజర్ రాక్ ఎడిక్ట్ 1. రాక్ ఎడిక్ట్ 1లో ఏముంది అని అంటే, ప్రోహిబిట్స్ యానిమల్ స్లాటర్ అండ్ బ్యాన్స్ ఫెస్టివ్ గ్యాదరింగ్. స్లాటర్ అంటే ఏంటి అంటే, జంతువులని తినడానికి యూస్ చేస్తారు, దాన్ని స్లాటర్ అని అంటారు. ఇప్పుడు మనం చికెన్, మటన్, ఫిష్, పిగ్ ఇంకవన్నీ తింటాం కదా, దాన్ని స్లాటర్ అని స్లాటర్ అంటే యానిమల్స్ని మనం తినడానికి యూస్ చేస్తే దాన్ని స్లాటర్ అని అంటారు. దాన్ని బ్యాన్ చేయండి, వద్దు తినకండి అన్నట్టుగా రాక్ ఎడిక్ట్ 1లో ఉంది. మేజర్ రాక్ ఎడిక్ట్ 2లో కేర్ ఫర్ మ్యాన్ అండ్ యానిమల్స్. మనుషులని ఇంకా జంతువులని శ్రద్ధగా చూడండి, వాటిని కేర్ తీసుకోండి. మెన్షన్ ద పాండ్యాస్, సత్యపురాస్ అండ్ కేరళపుత్రాస్ ఆఫ్ సౌత్ ఇండియా. అలాగే సౌత్ ఇండియాలోని పాండ్యాస్ గురించి, సత్యపురాస్ గురించి, కేరళపుత్రాస్ గురించి మేజర్ రాక్ ఎడిక్ట్ 2లో ఉంది. మేజర్ రాక్ ఎడిక్ట్ 3లో generosity to Brahmins, about yuktas, pradeshikas and rajakas who would go every 5 years to different parts of his empire to spread dhamma. అంటే రూలర్స్ ఉన్నారు కదా, రాజుకాస్ ఉన్నారు, ప్రాదేశికాస్ ఉన్నారు, యుక్తాస్ ఉన్నారు. వీళ్ళందరూ ఎలా అశోకుడు దమ్మా గురించి 5 yearsకి ఒకసారి డిఫరెంట్ పార్ట్స్, వివిధ ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళు స్ప్రెడ్ చేశారు, ప్రచారం చేశారు అనేది. అండ్ మేజర్ రాక్ ఎడిక్ట్ 4లో దమ్మఘోష అంటే ఏంటి, ద సౌండ్స్ ఆఫ్ దమ్మా అండ్ రైట్స్నెస్, అండ్ బెరిఘోష ద సౌండ్స్ ఆఫ్ వార్. దమ్మఘోష అంటే ధర్మంగా పరిపాలించటం, బెరిఘోష అంటే వార్, ఇంకా ఎప్పుడు రాక్షసంగా బిహేవ్ చేసి, బెరిఘోష అంటే ఏంటి, క్రూయల్గా ఉండి ఏమైనా అయిందని అంటే ఇంకా యుద్ధమే, రక్తపాతమే అనమాట. అలా ఉంటే బెరిఘోష అని అంటారు. దమ్మఘోష అంటే ఏంటి, ధర్మముగా, శాంతియుతంగా, రైట్ ఏంటి అనేది ఆలోచిస్తే దాన్ని దమ్మఘోష అని అంటారు. దీని గురించి మనం ఆల్రెడీ పార్ట్ 1లో చదివాము. అయితే దమ్మఘోష ఎలా గొప్పది బెరిఘోష కంటే అనేది మేజర్ రాక్ ఎడిక్ట్ 4లో ఉంది. మేజర్ రాక్ ఎడిక్ట్ 5లో అబౌట్ దమ్మ మహామత్రాస్ ఉంది. అలాగే టాక్స్ అబౌట్ ట్రీటింగ్ స్లేవ్స్ రైట్, అంటే స్లేవ్స్ అంటే ఎవరు, బానిసలను కూడా కరెక్ట్గా ట్రీట్ చేయండి అనేది, ఎలా చెయ్యండి అన్నట్టుగా మేజర్ రాక్ ఎడిక్ట్ 5లో ఉంది. మేజర్ రాక్ ఎడిక్ట్ 6లో కింగ్స్ డిజైర్ టు నో అబౌట్ హిస్ పీపుల్స్ కండిషన్, అబౌట్ వెల్ఫేర్ మెజర్స్. మేజర్ రాక్ ఎడిక్ట్ 6లో ఏమని రాసింది అని అంటే, రాజుకి నిజంగా తన ప్రజల పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోవాలి అన్న కాంక్ష, అన్న కోరిక ఈ మేజర్ రాక్ ఎడిక్ట్ 6లో చూపిస్తుంది, ఆయనకు ఉండేది. అలాగే ప్రజల పరిస్థితి ఎలా ఉంది అని తెలిస్తేనే కదా మనం ఏమైనా మెజర్స్ తీసుకోగలము, వెల్ఫేర్ మెజర్, సంక్షేమం కోసం. సో అందుకు మేజర్ రాక్ ఎడిక్ట్ 7 టాలరెన్స్ ఫర్ ఆల్ రిలీజియన్స్. నేను తీసుకున్న రిలీజియన్ కాదు, మీ ఇష్టం, మీరు ఏ రిలీజియన్ అయినా ఉండొచ్చు అన్నట్టుగా మేజర్ రాక్ ఎడిక్ట్ 7లో ఉంది. మేజర్ రాక్ ఎడిక్ట్ 8లో అశోకాస్ ఫస్ట్ విజిట్ టు బోధ్గయ అండ్ బోధి ట్రీ. ఫస్ట్ బోధ్గయాకి ఎప్పుడు వెళ్ళాడు, బోధి ట్రీకి ఎక్కడ వెళ్ళాడు అని, దీన్ని ఫస్ట్ దమ్మయాత్ర అని అంటారు. మేజర్ రాక్ ఎడిక్ట్ 9లో కండెమ్స్ పాపులర్ సెరిమనీస్.
అంటే కొన్ని పాపులర్ సెరమనీస్ కొన్ని ఉన్నాయి, వాటిని అన్నిటినీ కండెమ్స్ అంటే స్టాప్ చేయటం. మేజర్ రాక్ ఎడిక్ట్ 10లో డిసప్రూవ్స్ ఆఫ్ ద ఇండివిజువల్ డిజైర్ ఫర్ ఫేమ్ అండ్ గ్లోరీ అండ్ స్ట్రెస్సెస్ ఉందమ్మా. ఏమనుంది ఇందులో, నీ యొక్క కీర్తి ప్రతిష్ట గురించి నువ్వు కోరిక ఉండకు, కాంక్షించకు, అది అప్రూవల్ కాదు అనేది ఇందులో ఉంది. ధర్మం గురించి స్ట్రెస్ చేసి ఈడిక్ట్ 10లో ఉంది. మేజర్ రాక్ ఎడిక్ట్ 11లో ఎలాబరేట్స్ ఆన్ ధమ్మ, మళ్ళీ ధర్మం గురించి ఇంకా చాలా వివరంగా ఉంది. మేజర్ రాక్ ఎడిక్ట్ 12లో టాలరెన్స్ ఫర్ ఆల్ రిలీజియన్స్ అండ్ సెక్ట్స్. ఎస్, అన్ని రిలీజియన్స్ మళ్ళీ ఆ రిలీజియన్స్లోని సెక్ట్స్ని కూడా ఉండొచ్చు. ఏం వాళ్ళపైన మీరు ఉండొద్దు, ఇది తప్పు, మాదే రైట్ అన్నట్టుగా ఏమీ లేదు. మేజర్ రాక్ ఎడిక్ట్ 13లో మెన్షన్స్ విక్టరీ ఓవర్ కళింగ, ద బ్లడియెస్ట్ వార్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. కళింగ యుద్ధం జరిగింది కదా, ఆ యుద్ధంలో విక్టరీ ఎవరిది అనేది ఉంది. అశోకాస్ ధమ్మ విక్టరీ ఓవర్ గ్రీక్ కింగ్స్ యాంటిచియోస్ ఆఫ్ సిరియా, టోలమీ ఆఫ్ ఈజిప్ట్, Magas of Cyrene, Antigonus of Macedon, Alexander of Epirus. Also mentions Pandyas, Cholas, etc. ఇవన్నిటి గురించి ఈడిక్ట్ 13లో ఉంది. మేజర్ రాక్ ఎడిక్ట్ 14లో ఎంగ్రేవింగ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్స్టాల్డ్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఈ ఇన్స్క్రిప్షన్స్ అన్నిటిని చెక్కుతుంటారు కదా, దాని గురించి ఈ మేజర్ రాక్ ఎడిక్ట్ 14లో ఉంది. నెక్స్ట్ పిల్లర్ ఎడిక్ట్స్ అయిపోయింది, మేజర్ రాక్ ఎడిక్ట్స్ 14 అయిపోయాయి. ఇప్పుడు మైనర్ రాక్ ఎడిక్ట్స్ గురించి మనం చదువుదాము. ఆర్ ఫౌండ్ ఆన్ 15 రాక్స్ అక్రాస్ ద కంట్రీ అండ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో. మన భారతదేశంలో 15 రాక్స్ పైన ఇవి మైనర్ రాక్ ఎడిక్ట్స్ కనిపించాయి, ఇంకా ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉన్నాయి. అశోక యూజెస్ హిజ్ నేమ్ ఓన్లీ ఇన్ 4 ఆఫ్ దీస్ ప్లేసెస్ నేమ్ మస్కీ, బ్రహ్మగిరి కర్ణాటక, గుజరా మధ్యప్రదేశ్, నెట్టూర్ ఆంధ్రప్రదేశ్. అశోక ఆయన పేరుని ఈ 4 ప్లేసెస్లో మాత్రమే యూజ్ చేసుకున్నాడు. అశోకాస్ ఇన్స్క్రిప్షన్ ఎక్సెప్ట్ అంటే అశోకుని శిలాశాసనంలో ఒక దాని గురించి మనం ఇప్పుడు చదువుదాం. అది మేజర్ రాక్ ఎడిక్ట్ 6 గురించి మనం చదువుదాం. Beloved of the gods speaks thus, 12 years after my coronation I started to have Dhamma, edicts written for the welfare and happiness of the people, and so that not transgressing them they might grow in the Dhamma. Thinking, how can the welfare and happiness of the people be secured? I give my attention to my relatives, to those dwelling far, so I can lead them to happiness, and then I act accordingly. I do the same for all groups. I have honored all religions with various honors, but I considered it best to meet with people personally. అంటే ఏంటి అంటే, బిలౌడ్ ఆఫ్ ద గాడ్ స్పీక్స్, దేవుడితో చెప్తున్నాడు అన్నట్టుగా. 12 సంవత్సరాలు ఆఫ్టర్ మై కరోనేషన్ అంటే రాజుగా ఆయన పట్టాభిషక్తులైన 12 సంవత్సరాల తర్వాత ఆయన ధర్మాన్ని తీసుకున్నాడు. అలాగే ఈ ఈడిక్ట్స్ అన్నీ కూడా ప్రజల సంతోషానికి, సంక్షేమం కోసము రాసి ఉన్నాయి. సో దట్ నాట్ ట్రాన్స్గ్రెసింగ్ దెమ్ దే మైట్ గ్రో ఇన్ ద దమ్మ. ఏ మోరల్ రూల్స్ని ఏమీ బ్రేక్ చేయట్లేదు, నైతికమైన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏమి బ్రేక్ చేయకుండా ధర్మంలో పెంపొందిస్తున్నాము అన్నట్టుగా ఉంది. అయితే ఎలా ప్రజల యొక్క సంక్షేమాన్ని, సంతోషాన్ని కాపాడాలి అని అంటే ఆయన ఎలా ఆలోచించాడు? ఆయన తన బంధువులకి కానీ, ఎవరైతే తన ఇంట్లో డ్వెల్లింగ్ అంటే ఇంట్లో ఉంటారో వాళ్ళకి ఎలాగైతే తన హ్యాపీనెస్ని ఇస్తాడో, ఎలా యాక్ట్ చేస్తాడో, అది తన కుటుంబ సభ్యులను ఎలాగైతే చూస్తాడో, ఆయన రక్త సంబంధికులను ఎలాగైతే చూస్తాడో అలాగే అందరికీ ట్రీట్ చేస్తాడు. అన్ని రిలీజియన్స్ని, అన్ని మతాలని ఆయన గౌరవిస్తాడు అనేది ఒక ఈడిక్ట్లో ఉంది. ఆ ఈడిక్ట్ ఏంటి? ఈడిక్ట్ 6. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు రాక్ ఎడిక్ట్స్ అయిపోయింది. నెక్స్ట్ న్యూమిస్మాటిక్స్. ఈరోజే చేశాం కదా. న్యూమిస్మాటిక్స్ అంటే ఏంటి?
స్టడీ ఆర్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్, బ్యాంక్ నోట్స్, మెడల్స్ ఎక్సెట్రా. అంటే ఈ నాణాల సేకరణ శాస్త్రము అని అంటారు. ఈ నాణాల పైన రాసి ఉన్న దాన్ని బట్టి కూడా మనకి మౌర్యన్ ఎంపైర్ గురించి తెలిసింది కదా. సో దాని గురించే ఇది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్ పంచ్డ్ మార్క్డ్ కాయిన్స్ అండ్ ఆల్సో సమ్ సిల్వర్ బార్ కైన్స్. సిల్వర్ బార్ కైన్స్ అంటే వెండి నాణాలు ఉన్నాయి, అలాగే రాగి నాణాలు ఉన్నాయి. వాటిపైన కొన్ని ఉంటాయి కదా బొమ్మలు, వాటిని చూసి మౌర్యన్ ఎంపైర్ గురించి చెప్పారు. మెటీరియల్ రిమైన్స్ సచ్ యాజ్ నార్త్ అండ్ బ్లాక్ పాలిష్డ్ వేర్, ఇది ఒక కుండకు సంబంధించింది అలాగా. అండ్ సిల్వర్ అండ్ కాపర్ పంచ్డ్ త్రోస్ లైట్ ఆన్ మౌర్యన్ పీరియడ్. ఆర్ట్ రిమైన్స్ అంటే అశోకన్ పిల్లర్స్ విత్ దర్ యానిమల్ క్యాపిటల్స్, లయన్స్, ఎలిఫెంట్స్, బుల్స్ అండ్ హార్సెస్, స్తూపాస్, కేవ్స్, టెర్రకోటా ఆబ్జెక్ట్స్ ఎక్సెట్రా. అశోకుడిది స్తూప ఉంటుంది కదా, ఒక సైడ్ లయన్, ఎలిఫెంట్, బుల్స్, సారనాథ్ స్తూప. సో దాన్ని బట్టి కూడా మనము మన నేషనల్ ఎంబ్లమ్ కూడా అశోకుడి దగ్గర నుంచే, ఆయన ఈడిక్ట్ నుంచే తీసుకున్నాం మనము. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ మౌర్యన్ ఎంపైర్ పార్ట్ 3, సోర్సెస్ ఆఫ్ మౌర్యన్ హిస్టరీ. మౌర్యుల చరిత్ర గురించి మూలాలు ఎక్కడి నుండి వచ్చాయి అనేది ఇప్పుడు చూసాము. సో మౌర్యన్ ఎంపైర్ గురించి అయిపోయింది. నెక్స్ట్ మన టాపిక్ ఏంటి అని అంటే పోస్ట్ మౌర్యన్ పీరియడ్, మౌర్యుల తర్వాత ఎలా ఉండేది, ఆర్ పోస్ట్ గుప్తా పీరియడ్, గుప్తా కన్నా ముందు ఎలా ఉండేది, మౌర్యుల తర్వాత ఎలా ఉండేది, ఈ రెండింటికి మధ్య కాలంలో ఎవరెవరు వచ్చారు, ఎలా ఉండేది అనేది మనము లెక్చర్ నెంబర్ 7లో చూద్దాం. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందా? నచ్చితే పక్కన ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దానిపైన ఇలా ట్యాప్ చేయండి. అప్పుడు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.